ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ హృదయం. గౌరవనీయులైన ముఖ్య అతిథులు మరియు శ్రీ పోల రంగనాయకమ్మ ఫౌండేషన్ చైర్మన్ అండ్ వాణి అండ్ కోటేశ్వరరావు గారు మరియు ఇక్కడ వచ్చిన గురువులు వాళ్ళందరూ కూడా మా కాలనీ తరఫున పాదాభివందనలు తెలుసు. ఈరోజు ఈ కార్యక్రమం అనేది మన ఫౌండేషన్ కమిటీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది. బాబా శ్రీనివాస్, విద్యాసాగర్, వీళ్ళందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఎన్నో కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ తరఫున చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇంతకుముందు కూడా ఇక్కడ టీచర్స్ డే జరపడం జరిగింది. అదేవిధంగా గరీబ్ వాళ్లకు మింగంపల్లి నుంచి కూల్పల్లి వరకు రాత్రి 1 గంటల నుంచి 2 గంటల వరకు ఆ రోడ్ల మీద ఉన్న వారికి గరీబ్ వాళ్ళకి ఎన్నోసార్లు ఉత్పన్నవలసడం జరిగింది. అదేవిధంగా ఈ భూషాలను పేదవాళ్లకు ఎంతో మందికి చీరలు కూడా పంపడం జరిగింది. కొందరికి బతుకులేని పరిస్థితి ఉన్న వాళ్ళకు ఈ పొల్యూషన్ తర్వాత కుట్టి మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. చాలా అఫీషియల్స్ అందుబాటులో లేకపోతే ఎమ్మెల్యే కాకుండా ఈ ప్రోగ్రామ్ చాలా తక్కువ కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంట్లో చేస్తున్నారు. ఈరోజు సెప్టెంబర్ 5 మీ అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. సెప్టెంబర్ 5 అనగానే ఉపాధ్యాయుల దినోత్సవము మరియు సర్వపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు. ఈ టీచర్స్ డే అనేది చాలా అద్భుతమైన రోజు. లాయర్లను కానీ, డాక్టర్లను కానీ, ఐఏఎస్ ఆఫీసర్లను కానీ, పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరినైనా తీర్చిదిద్దగలిగే ఉపాధ్యాయులకు మాత్రమే కాబట్టి. కానీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన దినోత్సవం. మనకు ఈరోజు పోల రంగనాయకమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 80 మంది టీచర్లకు గౌరవంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులందరికీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ప్రతి ఒక్క స్కూళ్ళల్లో ఉత్తమ ప్రతిభ ఉన్న టీచర్లందరినీ సెలెక్ట్ చేసి చందానగర్కు చుట్టుపక్కల 25 కిలోమీటర్ల వరకు 70 మంది టీచర్లకు సన్మానం చేయడం జరిగింది. ఈ పోల రంగనాయకమ్మ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. అందులో ప్రతి సంవత్సరము ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని తప్పకుండా జరుపుకుంటాము. ఈరోజు పండగ వాతావరణం అన్నపూర్ణ ఎన్క్లేవ్లో సుమారు 125 మంది తోటి 70 మంది టీచర్లకు అద్భుతమైన సన్మానం చేసుకోవడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా రిటైర్డ్ జడ్జి గారు మరియు చందానగర్ సిఐ సుందర విజయ్ గారు, ఎస్ఐ శ్యామ్ సుందర్ గారు వచ్చి జ్యోతి ప్రజ్వాలన స్టార్ట్ చేసి ఈ
ప్రోగ్రామాన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది. మా మిత్రుడు శ్రేయోభిలాషుడు సంఘ సేవకుడు ఫ్రెండ్స్ అసోసియేషన్ వెల్ఫేర్ కన్వీనర్ రామస్వామి గారు కూడా వచ్చి కొంత సమయం కేటాయించి ఇవ్వడం జరిగింది. మా కమిటీ సభ్యులు అంజనేయులు గారు, శివకుమార్ సార్ గారు, మా మిసెస్ అయినటువంటి వాణి, వీళ్ళందరూ మా ఫౌండేషన్ రూట్స్ అన్ని ఉపాధ్యాయులు ఉండడం వల్ల మాకు చాలా గర్వకారణము. ఏ ప్రోగ్రాం చేసినా మేము చాలా సక్సెస్ అవుతున్నది. మా కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా విశిష్టమైనది. ఎప్పుడు సమాజం కంటే ఒక అడుగు ముందుగా ఉపాధ్యాయుడు ఉండాలనేటువంటిది పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనకు తన జన్మదినాన్ని అంకితం చేసి చాలా గొప్ప పని చేశారు. ఆ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జాతీయ స్థాయిలో ప్రతి గ్రామంలో, పట్టణంలో, పాఠశాలలో జరుపుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ హైదరాబాద్ వెస్ట్లో మన పోలా రంగనాయకమ్మ ట్రస్ట్ అనేటువంటి విశిష్టమైనటువంటి ట్రస్ట్, అందులోపల పోలా కోటేశ్వరరావు గారు మరియు వాణి దంపతులు ఇద్దరు అనేక కార్యక్రమాలను చేస్తూ సమాజంలో తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూ వారికి యాక్చువల్లీ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా తన కుటుంబాన్ని అంతటా ఇన్వాల్వ్ చేసి, బంధువులను, స్నేహితులను ఇన్వాల్వ్ చేసి ఈ ట్రస్ట్ నడిపి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను జరుపుతున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, మహిళా దినోత్సవాలు, అలాగే నేను 5 years నుంచి చూస్తున్నాను. చాలా వందల సంఖ్యలో మరి మహిళలకు, ఉపాధ్యాయులకు కూడా సేవ చేస్తున్నటువంటి విశిష్ట సేవలను అందిస్తున్నటువంటి సమాజానికి మార్గదర్శనమైనటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా తన వంతు సాయంగా దాదాపు 5-6 జిల్లాల నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానించడం చాలా చిన్న విషయం ఏమి కాదు. కాబట్టి ఇలాంటి సేవలు చేస్తున్నటువంటి ఆ సేవారత్న కోటేశ్వరరావు గారికి ఆ భగవంతుడు మరింత విశిష్టమైనటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదను ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలను వాళ్లతో పోలా రంగనాయకమ్మ ట్రస్ట్ ద్వారా జరిపించాలని వేడుకుంటూ ఉపాధ్యాయుల తరఫున వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నేడు పూజోత్సవ దినాన్ని పోలా రంగనాయకమ్మ ట్రస్ట్ ద్వారా ఇంత ఘనంగా నిర్వహించడం మన కోటేశ్వరరావు గారికి సాధ్యమైంది. 70 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడము, ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలియజేయడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పోలా రంగనాయకమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పూజ దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం సమాజంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. అలాంటి మన మొదటి గురువు మాతృదేవత, తల్లి మనకు ఏ విషయమైనా నేర్పేది తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. మన గురువు స్థానం అనేది తల్లిదండ్రుల తర్వాత గల స్థానము. అలాంటి గురువులు ఎందరినో సన్మానించుకునే అవకాశం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినందుకు మా వెన్నంటి ఉన్న సభ్యులందరికీ చాలా కృతజ్ఞతలు. వచ్చిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది, పండుగ వాతావరణంలో జరిగింది. చాలా సంతోషం, అందరినీ చూసి చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఆర్కే ఫౌండేషన్ ద్వారా ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఎంతో గొప్పగా భావిస్తున్నాం. వారికి ఉద్దేశం ఉండడం కూడా ఎంతో సౌహృదయంతో వాళ్ళు చేసిన ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందులో ఒక మెంబర్ని అయినందుకు నేను కూడా ఎంతో సంతోషపడుతున్నాను. జై శ్రీరామ్. ఈనాటి ఈ కార్యక్రమం పిఆర్కే ఫౌండేషన్ తరఫున ఉపాధ్యాయ సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా పోలా కోటేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిఆర్కే ఫౌండేషన్ తరఫున నేను జనరల్ సెక్రటరీగా వీరబొమ్మ శ్రీకాంత్ మరియు వైస్ చైర్మన్ అంజనేయులు సార్ గారు మరియు వినయ్ గారు మరియు మిగతా సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి వారి యొక్క శ్రద్ధాశక్తులు ప్రకటించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం పోలా కోటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలని మేము ఘనంగా ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. మొట్టమొదటగా
2020 సంవత్సరంలో పిఆర్కే ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదట నిరుపేదలని నిర్భాగ్యులని రోడ్డుపై చూసి మా కోటేశ్వరరావు గారు చెలించి వారిని ఏదో విధంగా మనం సేవా కార్యక్రమంలో పాల్పంచుకొని వారికి అండగా నిలవాలని వారి యొక్క ముఖ్య ఉద్దేశంతో మా అందరినీ సదా ఉపయోగించుకొని ఈ కార్యక్రమంలో పాల్పంచడానికి మాకు భాగ్యాన్ని కల్పించినందుకు మొదటగా మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా నిరుపేదలకి ఏదైతే కరోనా నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారందరికీ మెడికేషన్ కానీ లేదంటే ఆహార ధాన్యాలు కానీ మరియు రోజు 2000 నుంచి 500 మంది వరకు లింగంపల్లి నుంచి కూకట్పల్లి వరకు ప్రత్యేకంగా ప్రతి పేరున సభ్యులందరికీ అవకాశం జరిగింది. సో ఈరోజు ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి కార్యక్రమం ఏదైతే ఉందో 1960 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో వారు చేసిన సేవలకు జ్ఞాపకార్థం ఉపాధ్యాయుల యొక్క పాత్ర సమాజంలో ఏ విధంగా ఉందో నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్ప కార్యక్రమాన్ని మనం ప్రత్యేకంగా మన ఫౌండేషన్ తరఫున ఉపాధ్యాయులు సమాజాన్ని నిర్మించే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మానిస్తే, గురువులను సన్మానిస్తే సమాజాన్ని సన్మానించిన విధంగా ఆలోచించి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా 100 మంది ఉపాధ్యాయులందరినీ సన్మానించుకోవడం మా యొక్క పూర్వజన సుకృతంగా భావిస్తూ మరియు పిఆర్కే ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము.